ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. కస్టమర్ సర్వీస్కి సంబంధించి హైదరాబాద్ లొకేషన్కి న్యూ అసోసియేట్ అనే రోల్కి ఫ్రెషర్స్ని 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా కస్టమర్ సర్వీస్కు సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్యాక్ ఆఫీస్కు సంబంధించి సర్వీస్ డెస్క్కి నాన్ వాయిస్ సపోర్ట్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంది అనేసి తెలియజేస్తున్నారు. కస్టమర్ సర్వీస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాలి. ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అన్నమాట. గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మనకైతే ఉండాలి. కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు రొటెన్షియల్ షిఫ్టులలో వర్క్ అనేది అయితే చేసుకోనికి అయితే రెడీగా అయితే ఉండాలన్నమాట. సో ఆన్ రోల్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓన్లీ రెగ్యులర్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. వీక్కి 5 days వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి 2 వీకప్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో క్యాబ్ అనేది కూడా మనకి కంపెనీకి 35 kilometers పరిధిలో కంపెనీ వారి క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెంటనే అప్లై చేసుకోండి. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే కంపెనీ నుండి మీకు అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.